Health Service Organization conduct you with the support of APSAT's ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. ట్రాన్స్జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ గా ఇది కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ని ఫామ్ చేస్తున్నారు. సో ఆ హెల్ప్ డెస్క్ కి డైరెక్ట్ ఈజీని నేను ఇక్కడ సర్వీస్ పొందొచ్చు అనేటువంటి తత్వాన్ని పెంచడం కోసం అండ్ ఈ మంత్ అనేది ప్రైడ్ మంత్ గా భావిస్తున్నాము. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కంట్రీలోనే ప్రైడ్ మంత్ ని చేస్తారు జూన్ మంత్ లో. సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మనకి సూపర్ వాళ్ళకున్న ఇబ్బందులు ఎలాగా లింక్ చేయాలి, ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అనేది కూడా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ట్రాన్స్జెండర్స్ కి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఈ గతంలోనే మనం ట్రాన్స్జెండర్స్ కి ఒక ఓపీ అయితే మాత్రం క్రియేట్ చేయడం ఫస్ట్ టైం ఇక్కడ గుంటూరులో, ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఇప్పటికి కూడా అది ఓపెన్ చేస్తూ ఉంది. మీరైతే మాత్రం తక్కువ మంది వస్తున్నారు అనిపిస్తుంది. ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ వచ్చి చుట్టానికి కూడా అక్కడ అనుకూలమైన వాతావరణం కల్పించాం. అలానే మీకు టెస్టులు చేయడానికి కోసం కానీ మీకు కావాల్సిన వైద్యం సదుపాయాలు అందించడం కోసం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మీకు అందుబాటులో ఉంచడం కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తున్నందుకు మరి మీరు దాన్ని ఉపయోగించిన వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు అండగా నిలబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని సొంతగా మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని హక్కులు చేర్చుకొని మీకు ఏది కావాలంటే అది చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ కాలం క్రియేట్ చేసి ఒక జాబ్ ప్రొవిజన్ కానీ చాలామంది నేను లాస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మీరు నాతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అంతటా మీ కాళ్ళ మీద నిలబడండి. సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు మీ ద్వారా రావాలి, మీరు చేసే పని ద్వారా రావాలి, మీరు చేసే వృత్తి ద్వారా రావాలి. మంచిగా వాళ్ళ సమస్యని కొద్దిగా సహనంగా వింటనేది వాళ్ళ సొసైటీలో కరువైన రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం మాకు సెక్రటరీ డిపార్ట్మెంట్లో మేడం గారు ఉన్నారు. అలానే ప్లాస్టిక్ సర్జరీ సుమిత శంకర్ గారు ఉన్నారు. మీరు మీ అవసరాలని యూరాలజీ డాక్టర్లు ఉన్నారు, అలానే జనరల్ సర్జరీ డాక్టర్లు ఉన్నారు. మీకు ఏది కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ విధంగా మీరు సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి మీకంటూ ఒక రూమ్ కూడా క్రియేట్ చేశాం. మీరు తక్కువ మంది వస్తున్నారని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత సౌకర్యాలు ఉన్నప్పుడు మీకు చూస్తారని మీకంటూ ఓపీ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇక్కడ ధైర్యంగా వచ్చి డిమాండ్ చేసి సాధించకూడదు. రండి డాక్టర్ గారు మమ్మల్ని చూడండి, చూడకపోతే నాకు చెప్పండి, అర్థం కదా. మీరు డిమాండ్ చేసి మీ వైద్యాన్ని కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ఆ విధంగా ఇక్కడైతే డాక్టర్లందరినీ కూడా సెన్సిటైజ్ చేద్దామని మేడం గారు చెప్పినప్పుడు నేను వెంటనే పీజీ విద్యార్థులను కూడా రమ్మంటడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. పీజీ విద్యార్థులు ఎందుకు రమ్మన్నారంటే ప్రిపేర్ అవుతుందంట. మీ పేరు సాయిశ్రీ గారు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. అందరూ డిగ్రీ బిఎస్సీ అండ్ గుమాచోటి మేడం గారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అగ్గిపెట్ట కంటి చూసుకొని వాళ్ళు ఇస్తారా? ట్రాన్స్జెండర్స్ కి గవర్నమెంట్ సర్వీసెస్ ఏమున్నాయి అనేది వాళ్ళకి ఒక విషయం కానీ అండ్ ప్లస్ వాళ్ళకి సర్వీసెస్ ఏం కావాలనే విషయం మీద కానీ సెన్సిటైజేషన్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ట్రాన్స్జెండర్స్కి ఉన్న అవసరాలు ఏంటి, సో వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలన్నా, హార్మోన్ థెరపీ చేయించుకోవాలన్నా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాయి, మీరు అందుకోవచ్చని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి